మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మొరహారపల్లి రాజీవ్ రహదారిపై అర్ధరాత్రి జరిగిన ప్రమాద ఘటన స్థలాన్ని మేడ్చల్ ఏసీపీ శంకరెడ్డి పరిశీలించారు. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 3 వ్యక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో కరీంనగర్ చెందిన ఆర్మీ ఉద్యోగి చంద్రశేఖర్ మరియు అతని భార్య రేఖ మరియు రేఖ చెల్లెలు కుమారుడు నిహాల్ 2 సంవత్సరాలు ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో కారు అద్దెప్పి అటుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న 4గురిలో 3 అక్కడికక్కడే మృత్యుపడ్డారు. ఈ ప్రమాదానికి నిద్రమత్తే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతులను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించామని ఏసీపీ మీడియాకు తెలిపారు. నిన్న అర్ధరాత్రి సుమారు 1 గంట సమయంలో మురార్పల్లి మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మురార్పల్లి గ్రామ శివారులో రాత్రి ఒక యాక్సిడెంట్ జరిగింది. చంద్రశేఖర్ అనే వ్యక్తి రైల్వే ఎంప్లాయీ తన యొక్క భార్యను పిల్లలు తీసుకొని గోదావరి కన్ నుంచి హైదరాబాద్కు వస్తుండగా మార్గ మధ్యలో అతను రోడ్ టువర్డ్స్ హైదరాబాద్కు వస్తున్న సమయంలో రోడ్ క్రాస్ చేసి ఆయన ఫాస్ట్గా రోడ్ క్రాస్ చేసి రోడ్ డివైడర్ దాటిపోయి ఇతరులు రావటం వల్ల అదే సమయంలో అక్కడి నుంచి లారీ వచ్చేసి ఇసుక లారీ వచ్చేసి కారెక్ట్ టక్కడం జరిగింది. అప్పుడు వెంటనే చంద్రశేఖర్ ఆయన భార్య రేఖ చంద్రశేఖర్ యొక్క వాళ్ళ యొక్క వదిన కొడుకు నిహాల్ అని 3 కూడా చనిపోవడం జరిగింది. వాళ్ళ 3 కూడా గాంధీకి షిఫ్ట్ చేసినాము. పోస్ట్ మార్టం కూడా కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు డెడ్ బాడీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. వీళ్ళుండేది మల్కాజ్గిరి. అతను చంద్రశేఖర్ స్పోర్ట్స్ కోటాలో రైల్వే డిపార్ట్మెంట్ సెలెక్ట్ అయ్యాడు. స్పోర్ట్స్ ప్లేయర్ ఫుట్బాల్ గోదావరి కన్ నుంచి వాళ్ళ యొక్క భార్యను అత్తగారి దగ్గర నుంచి వాళ్ళ భార్యను పిల్లలు తీసుకొని వస్తున్నారు. అదే సమయంలో వెనకాల తన యొక్క బామర్ది కూడా రాజశేఖర్ తన యొక్క బామర్ది వెనక కారులో ఉన్నారు. 2 కార్లతో ఇద్దరు కలిసి వస్తున్నప్పుడు ముందు కారు యాక్సిడెంట్ అయింది. వెనక కారు వాళ్ళు వెంటనే చూసి వాళ్ళు మాకు ఫోన్ చేయగా రాత్రి ఇమీడియట్ వచ్చి చూసి వాళ్ళందరూ కూడా హాస్పిటల్ షిఫ్ట్ చేయగా చంద్రశేఖర్ స్పాట్లో చనిపోయినాడు. రేఖ ఇంకొక చిన్న బాబు హాస్పిటల్కి వచ్చిన తర్వాత చనిపోయినారు. 3 కూడా ఈ ఆర్వీఎం హాస్పిటల్ నుంచి గాంధీకి షిఫ్ట్ చేసినాం. అక్కడ కూడా పోస్ట్ మార్టం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు డెడ్ బాడీని కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. రాత్రిగా నిద్రమత్తులో ఉన్నారా లేకపోతే ఇంకేదైనా ఓవర్టేక్ చేయబోయి రైట్ సైడ్కి వచ్చిందా ఏమి అదే ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నాము. అది ఏ విధంగా జరిగిందో పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి పరిశోధన చేసి యాక్షన్ తీసుకుంటాము.